దిశలో ముందంజలో ఉన్న కుంకుపాడు గ్రామ పంచాయతీ TV4 జినిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కుంకుపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ గాలం శ్రీను గారు చేస్తున్నారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కుంకుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గాలం శ్రీను గారు మాట్లాడుతూ తాను 2021 టీడీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి జనరల్ ఫండ్స్ 15 ఫైనాన్స్ NRGS నిధులతో విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో 10 లక్షల వ్యయంతో రాళ్లపల్లి గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు 20 లక్షల వ్యయంతో కుంకుపాడు గ్రామంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు నిర్మాణాలు 3.5 లక్షల వ్యయంతో కుంకుపాడు గ్రామంలో ఇంటింటికి కుళాయిలు పైప్ లైన్ల నిర్మాణాలు
3 లక్షల వ్యయంతో కుంకుపాడు రాళ్లపల్లి గ్రామాల్లో జంగిల్ క్లీన్ మరియు సైడ్ కాలువలో పూడికితీత తీశారని, 15 లక్షల వ్యయంతో రాళ్లపల్లిలో పైప్ లైన్లు, 260 ఇళ్లకి కుళాయిల నిర్మాణాలు, 3.5 లక్షల వ్యయంతో LED వీధి లైట్లు వేయించారని, గ్రామంలో కొత్త స్తంభాలు నిర్మాణాలు, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమల మందు పిచికారీ చేయించి గ్రామంలో సకాలంలో మంచినీరు వచ్చేలా LED వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ గాలం శ్రీను గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. నా పేరు గాలం శ్రీను, కుంకుబాడు సర్పంచ్ని. 2021లో సర్పంచ్ని అయ్యాను. అయిన కానించి గత ప్రభుత్వంలో పంచాయతీని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమీ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కొన్ని వచ్చిన ఈ మన హౌస్ ట్యాక్స్, ఈడ జనరల్ ఫండ్ తోటి ఈ పైపు లైన్లు రాళ్ళపల్లిలో ఇంటింటికి ట్యాబ్లు వేసాము. అది పంచాయతీలో నిధులతోనే నా హయాంలో చేశాము. గవర్నమెంట్ నుంచి ఏ రూపాయి రాలేదు. మొత్తం జనరల్ ఫండ్ ద్వారా ఇంటింటికి ట్యాబులు ఇచ్చాము. రాళ్ళపల్లి, కుంకుబాడు 2 సార్లు కూడా. నుంచి పోయిన గవర్నమెంట్ పోయినాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక NRGSలో 30 లక్షలకి వర్కులు ఇచ్చినాయి. ఇప్పుడే ఆల్రెడీ రాళ్ళపల్లిలో CC రోడ్డు వేసేసాము. ఇప్పుడు ఏడు కూడా పనులు జరుగుతున్నాయి. మన మినిస్టర్ గారు ద్వారా మా ఊరు మొత్తం మీద 4 కోట్ల దాకా అన్నీ పెట్టాం. అన్నీ ఉదాహరణకి ఒకటి గ్యావెల్ రోడ్లు అయితే మామూలుగా ఈ పగలు కొడుతున్నారు రోడ్లన్నీ, మన గుంటలు మొత్తం వేస్తున్నారు మొత్తం అన్నీ. ఈ రోడ్లు అయితేనే అయితే మా పంచాయతీకి 4.5 కోటి దాకా నిర్మాణం చేశాం. ఒకదానిమిటి ఒకటి ఇప్పుడు 30 లక్షలు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. గ్యావెల్ రోడ్లు కూడా పొలాలు పెట్టాం. అవి కూడా మా ఎనర్జీ మినిస్టర్ రవికుమార్ ద్వారా అంత బాగా అభివృద్ధి అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ పార్టీలోనే ఈ పింఛన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ పింఛన్లు అందటానికి, అదేనైతే మొన్న ఉచిత గ్యాస్ వల్ల బాగా లేడీస్ మొత్తం తృప్తిగా ఉన్నారు. అందరికి ఇబ్బంది లేకుండా ఈ గవర్నమెంట్ బాగా చేస్తుందని అందరూ బాగా కోరుకుంటున్నారు. మా రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ అయినాక ఎంతో గ్రామాల్లో మా నియోజకవర్గంలో మా ఊరు బాగా డెవలప్ చేస్తున్నాడు. 30 లక్షలు CC రోడ్లు ఇచ్చారు. ఇంకా గ్యావెల్ రోడ్లు కూడా ఆల్రెడీ ఒక 30 లక్షలకు పెట్టాము. ఒకదానిమిటి ఒకటి అభివృద్ధి బాగా జరగటానికి కృషి చేస్తున్నాడు. మా గ్రామంలో కుంకుపాడు రాళ్లపల్లి నేను పంచాయతీ సర్పంచ్ కాకముంగల స్తంభాలన్నీ పడిపోతూ ఉన్నాయి. తర్వాత మా మినిస్టర్ గారి దృష్టికి తెచ్చాము. మా పంచాయతీలో స్తంభాలు మొత్తం ఇరిగిపోతూ ఉన్నాయని. ఆయన ఎమ్మటే స్పందించి అధికారులకు చెప్పి వెంటనే కుంకుపాడు రాళ్లపల్లి స్తంభాలు పాతయన్నీ తీసేసి కొత్త వేయమని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మటే పాత స్తంభాలు మొత్తం తీసేసి కొత్త స్తంభాలు మొత్తం ఎక్కడ చూసినా స్తంభాలు మొత్తం ఏమి లేకుండా మొత్తం కంప్లీట్గా చేసేయమన్నాడు. అన్ని వర్కులు జరుగుతున్నాయి, అన్నీ అయిపోయినాయి. అక్కడి నుంచి పోలేరమ్మ గుడి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచో కరెంట్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే సింగిల్ పేజ్ ట్రాన్స్ఫారం పెట్టి మా రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు ఎమ్మటే చెప్పంలోనే సింగిల్ పేజ్ ట్రాన్స్ఫారం అక్కడికక్కడిగా ఎమ్మటే మేము పెట్టేశారు. అన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మా ఎనర్జీ మినిస్టర్ రవికుమార్ గారు చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. ఒక మా గ్రామమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా అలాగే చేస్తున్నాడు. ఒక మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా చేస్తున్నాడు మా రవికుమార్ గారు మినిస్టర్. నెంబర్ 1 ఆయన ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ గాలం శ్రీను గారు సర్పంచ్గా ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, కుంకుపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ముందంజలో ఉంటారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ గాలం శ్రీను గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. నా పేరు దాసర్ జక్రయ్య, రాళ్లపల్లి. మా ప్రెసిడెంట్ గారు గాలం సీన్ వచ్చిన తర్వాత మాకు ఇంటింటికి కొలాయి చేశాడు. నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే స్తంభాలు వేపించాడు. కరెంట్ పోయి స్తంభాలు ఆడ పోలు ఆడ ఇరిగిపోతాయి. మాకు అన్ని లైట్లు బోట్లు అన్ని సౌకర్యం బాగా చేస్తున్నారు గాలం సీన్ గారు. CC రోడ్లు అన్ని బాగా చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు ముందుండి అన్ని చేస్తున్నాడు ఆయన. వచ్చినాక బాగానే ఉంది. మాకు అంతా లైన్గానే ఉంది సీన్ వచ్చిన తర్వాత.